నాగభూషణం గారు ప్లీజ్. నా పేరు నాగభూషణం. నేను అనకాపల్లి జిల్లా సబ్బవరం అండి. నేను శ్రీనివాస్ గారని మన పేరవరంలో నేను తీసుకున్నాను. ఫస్ట్ లెవెల్ 3 నెలల క్రితం చేశాను సార్. అప్పటి నుంచి కూడా 3 నెలలు కూడా నేను సమయమా పాటిస్తూ వస్తున్నాను. పోయిన నెల నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి అందరూ అయ్యేటప్పటికి నాది సెల్లో మొత్తం ఇదైపోయింది. అయిపోగాన మరి నాకు ఇవ్వడానికి కాలేదు ఆ నెల. అందు మరి నేను ఈ సమయమా చేసిన తర్వాత చాలా ఓపిక వచ్చింది, సహనం వచ్చింది. నాకు ఆరోగ్యపరంగా చాలా బాగానే ఉన్నాను సార్ ఫస్ట్ కాడి నుంచి. ఈ హిందూ చైతన్యంలో జాయిన్ అయిన కాడి నుంచి ఇంకా డబల్గా నేను ఎనర్జీ స్ట్రాంగ్గా మనిషి బాడీ తయారవడం, ఫిట్నెస్ బాగుంది. ఫస్ట్ స్టార్టింగ్లో నేను పెళ్ళి అవ్వక ముందులో ఎలా ఉండేదో నా ఫేస్ అలాగా డిజైన్ అయిపోయింది సార్. మళ్ళీ ఆకలి అనేది ఏదైనా సార్ చూసేటప్పటికి అది తినాలా ఇది తినాలా అన్న ఆలోచన ఉండేది. అది తింటేనే కానీ మనసు ఊరుకుండేది కాదనమాట. అలాంటిది ఏది చూసినా సరే దాని మీదకి మనసు పరిగెట్టడం మానేసింది సార్, కంట్రోల్ అయిపోయింది. అది నేను ఎలా చెప్తే అలాగా అయిపోతుంది. ఇది అప్పుడు అవసరం లేదు అన్న ఇది వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడికి ఇదే ఉండాలి ఇదే తినాలి అన్న ఇది లేదు సార్. అక్కడ ఏది ఉంటే అది మనం దాంతో అడ్జస్ట్మెంట్ అయ్యి సహనం వచ్చింది సార్. మళ్ళీ కోపం సార్, విపరీతమైన కోపం ఉండేది. నా వాయిస్ కూడా రేజ్ అయిపోతుంటా సార్, మాట్లాడుతుంటే రేజ్ అవుతుండేది అనమాట. అలాంటిది రేజ్ అవ్వడం లేదు సార్. ఎందు గురించి అంటే ఇప్పుడు సహనంగా మాట్లాడడం, అవతల వాళ్ళు ఏది చెప్తున్నారో అది విని మాట్లాడడం, మళ్ళీ అక్కడ ఏదైనా సరే గమనించి మాట్లాడడం, ఇదంతా నేర్చుకున్నాను సార్. మీరు చెప్పేదాన్ని బట్టి కూడా ప్రతిరోజు కూడా నేను వర్క్ చేసుకుంటూ నేను వింటూ ఉంటాను సార్ ప్రతిరోజు కూడా. మీరు ఎటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రశ్నలు వేస్తే అలాగే మీరు ఎంత కూల్గా సమాధానం చెప్తున్నారో మీ నుంచి నేను అది నేర్చుకుంటున్నాను సార్. ప్లస్ మళ్ళీ మీరు ఇది చేసి దీంట్లో నేను ఉడత సాయంగా నేను కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది చెప్పడం, ఇలా చేయండి అని చేయడం. నేను లెవెల్ 3 లెవెల్ 4 అనేది కాదు సార్. నేను సమయమా మాత్రం కంటిన్యూ రెగ్యులర్గా చేస్తాను సార్. ఎన్ని రోజులైనా సరే ఇది ఇలా రెగ్యులర్గా చేసి నేను దీంట్లో పూర్తిగా నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పి, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎలాగైతే మీరు చేస్తున్నారో నేను కూడా అలాగ ప్రతి ఒక్కరికి చెప్పి ఈ సమయమాని ఇంకా ముందుకి హిందూ చైతన్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన వంతు కృషిగా చేసి ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితి వరకు తీసుకురావాలని, అందరూ ఆనందంగా హాయిగా జీవించాలని, ఒక్క మనుషులే కాదు ప్రతి జీవరాశి కూడా ఇక్కడ ఆనందంగా జీవించాలి సార్. అప్పుడే కూడా మనం కూడా జీవిస్తాం అనుకొని నేను దీన్ని కంటిన్యూ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్.